ప్రియమైన విద్యార్థులారా, స్వాగతం. గత సెషన్లో మనం భౌమ్యావాసాలు మరియు జల ఆవాసాల గురించి చర్చించాం. వివిధ జంతువులు మరియు మొక్కలు వేర్వేరు ఆవాసాలలో కనిపిస్తాయి. ఏ జీవరాశులు ఏ రకాల ఆవాసాలలో నివసిస్తాయో ఇప్పుడు మీరు సులభంగా జాబితా చేస్తారు. మీరు మీ ఇంటిలో ఎటువంటి రకాల జీవరాశులను లేదా వస్తువులను చూస్తారు? ఉదాహరణకు కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గులాబీ మొక్క, లిల్లీ మొక్క, పెంపుడు కుక్క, ఆవు, టేబుల్, కుర్చీలు, సోఫా, మెట్లు మరియు టెలివిజన్ మొదలైనవి. వీటిలో ఏవి సజీవమైనవి మరియు ఏవి నిర్జీవమైనవి? మీరు వాటిని ఎలా గుర్తించగలరు? సజీవులు మరియు నిర్జీవుల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి ఈ సెషన్లో నాతో కలవండి. 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని జీవరాశులు, లక్షణాలు మరియు ఆవాసాలు అనే పాఠం నుండి జీవరాశుల లక్షణాలు అనే అంశంలో భాగంగా ఈ సెషన్ జీవులను గుర్తించడానికి ఉపయోగించే లక్షణాలను అన్వేషిస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. జీవులు మరియు నిర్జీవుల మధ్య తేడాను గుర్తించగలరు. పెరుగుదలను జీవుల లక్షణాల్లో ఒకటని అర్థం చేసుకుంటారు. పెరుగుదలకు ఆహారం అవసరాన్ని అర్థం చేసుకుంటారు. శ్వాసక్రియను జీవుల లక్షణంగా అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: సజీవులు, నిర్జీవులు, కిరణజన్య సంయోగక్రియ, శాకాహారులు, మాంసాహారులు, పెరుగుదల, శ్వాసక్రియ. ఇక్కడ సజీవుల లక్షణాలపై భావనా పటాన్ని చూద్దాం. సజీవుల నుండి నిర్జీవులను వేరు చేయటం. ఏదైనా జీవిస్తుందో లేదో అని మనం ఎలా గుర్తించగలం? ఇది ఒక సవాల్గా ఉండవచ్చు. మనం మొక్కలను జీవులుగా గుర్తించినప్పటికీ అవి కుక్కలు లేదా పావురాలు వంటి జంతువుల వలె ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలవు. కార్లు మరియు బస్సులు వంటి వాహనాలు కదలగలవు. అయినప్పటికీ మనం వాటిని నిర్జీవులుగా వర్గీకరిస్తాం. మొక్కలు మరియు జంతువులు రెండూ కాలక్రమేణా పెరుగుతాయి, కానీ మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇది ఒక ప్రశ్నకు దారితీస్తుంది: మేఘాలు సజీవులా? దీనికి సమాధానం కాదు. కాబట్టి మనం సజీవుల మరియు నిర్జీవుల మధ్య ఏ విధమైన తేడాను గుర్తిస్తాం? నిర్జీవుల నుండి సజీవులను వేరు చేయటానికి ఏవైనా ప్రత్యేక లక్షణాలున్నాయా? మానవులు సజీవులకు గొప్ప ఉదాహరణలు. మొక్కలు మరియు జంతువులు రెండింటిలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఈ క్రింది లక్షణాలను గురించి తెలుసుకుందాం. పెరుగుదల. పెరుగుదల అంటే సజీవులు ఎలా పెద్దవుతాయి మరియు అవి పెద్దయ్యాక ఎలా మారతాయి? ఉదాహరణకు, పుట్టినప్పుడు ఒక చిన్న శిశువుగా ప్రారంభమవుతుంది మరియు పెరుగుతూ ఆ శిశువు పురుషుడుగానో లేదా స్త్రీగానో పెరుగుతుంది. శిశువు పెరుగుదల కాలంలో శిశువు ఎత్తు, బరువు పెరుగుతుంది మరియు బలాన్ని పొందుతుంది.
ఈ మొత్తం ప్రక్రియకు సాధారణంగా 18 నుండి 21 సంవత్సరాల వరకు పడుతుంది. జంతువులు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు కుక్క, పిల్లులు చిన్నవిగా ప్రారంభమవుతాయి మరియు తరువాత పెద్ద కుక్కలుగా పెరుగుతాయి. అదేవిధంగా గుడ్డు నుండి పొదగబడిన కోడిపిల్ల కోడిగానో లేదా పుంజుగానో పెరుగుతుంది. ఒక మొక్క ఎలా పెరుగుతుంది? ఒక మొక్క పెరగటాన్ని మనం చూడగలమా? మొక్కలు తమ జీవితకాలమంతా నిరంతరం పెరుగుతాయి. మొక్కల పెరుగుదలలో వ్యత్యాసాన్ని గమనించడానికి ఒక చిన్న కృత్యాన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. కృత్యం: కుండీలో ఉంచిన ఒక చిన్న మొక్క కొనకు దారాన్ని కట్టండి. దారాన్ని సాగదీయండి మరియు మొక్కపై ఉంచిన ఒక మేకుకు లేదా మొనకు కట్టండి. పది రోజుల తర్వాత దారం వెంట పెరుగుతున్న మొక్కను మీరు గమనిస్తారు. ఇది మొక్కలు ఎత్తులో ఎలా పెరుగుతాయో చూపిస్తుంది. అన్ని మొక్కల పెరుగుదలను వాటి కాండం యొక్క మందాన్ని మరియు ఎత్తును బట్టి కొలవచ్చు. వాటి పెరుగుదల సమయంలో కొన్ని మొక్కలు కొమ్మలను అభివృద్ధి చేస్తాయి, మరికొన్ని అలా చేయవు. చాలా సజీవులలో పెరుగుదల పరిమితంగా ఉంటుంది మరియు కొన్ని జీవిత దశలలో మాత్రమే అది జరుగుతుంది. అయితే మొక్కలు జీవించి ఉన్నంత కాలం పెరుగుతూనే ఉంటాయి. ఆహారం. పెరుగుదల అనేది అన్ని జీవుల యొక్క ప్రాథమిక లక్షణం. అయితే ఏ జీవికైనా పెరగడానికి ఆహారం అవసరం. మొక్కలు మరియు జంతువులు వాటి ఆహారాన్ని ఎలా పొందుతాయి? ప్రత్యేకించి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి నీరు, నేల నుండి పోషకాలను మరియు గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకోవడం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియ ఆకులలో ఉండే క్లోరోఫిల్లో జరుగుతుంది. ఇది మొక్కలకు పచ్చని రూపాన్ని ఇస్తుంది. మొక్కలలో ఆహార ఉత్పత్తి ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు ఒక ఉప ఉత్పత్తిగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అయితే జంతువులు క్లోరోఫిల్ను కలిగి ఉండవు మరియు అందువల్ల వాటి ఆహారాన్ని స్వంతగా ఉత్పత్తి చేసుకోలేవు. బదులుగా అవి తమ అవసరాలను తీర్చుకోవడానికి ఆహారం కోసం వెతుకుతాయి. ఉదాహరణకు మేకలు, గొర్రెలు మరియు గుర్రాలు వంటి జంతువులు గడ్డిని తింటాయి మరియు అవి శాకాహారులుగా వర్గీకరించబడ్డాయి. పులులు మరియు సింహాలు వంటి అడవి జంతువులు ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడుతాయి. వాటిని మాంసాహారులు అంటారు. జీవులలో సంభవించే వివిధ జీవన ప్రక్రియలకు అవసరమైన శక్తిని ఆహారం అందిస్తుంది. శ్వాసక్రియ. జంతువులు ఆహారం మీద మాత్రమే మనుగడ సాగించగలవా లేదా వాటికి ఇంకేమైనా అవసరమా? తీసుకున్న ఆహారం
ఇతర జీవిత ప్రక్రియలకు అవసరమయ్యే శక్తిగా ఎలా మార్చబడుతుంది? జీవుల మనుగడకు శ్వాస చాలా అవసరం. ఇది శ్వాసక్రియ అనే ప్రక్రియలో భాగం. శ్వాసక్రియలో మనం పీల్చే గాలి ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి కణాల ద్వారా ఉపయోగించుకోబడుతుంది. మనం విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆవులు, గేదెలు, కుక్కలు మరియు పిల్లులు వంటి జంతువులలో శ్వాస ప్రక్రియ మానవులలో మాదిరిగానే ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న జంతువును మనం గమనించినప్పుడు దాని శరీరం నెమ్మదిగా కదలటం అది శ్వాస తీసుకుంటున్నట్లు సూచిస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడానికి శ్వాసక్రియ చాలా అవసరం. మనం ఎలా శ్వాస తీసుకుంటాం? మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం మరియు ఊపిరితిత్తులలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి జరుగుతుంది. అయితే వివిధ జంతువులు వాయువుల మార్పిడికి వివిధ విధానాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు వానపాములు వాటి చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించడం కోసం చేపలకు మొప్పలు ఉంటాయి. కప్పలు, పక్షులు మరియు ఇతర ఉన్నత జంతువులు ఊపిరితిత్తులను కలిగి ఉంటాయి. మొక్కలు కూడా శ్వాస తీసుకుంటాయా? అవును, మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మొక్కలలో వాయువుల మార్పిడి ప్రధానంగా వాటి ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలిని తీసుకుంటాయి మరియు ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి మరియు ఆక్సిజన్ను విడుదల చేయడానికి సూర్యరశ్మి మరియు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటాయని మీకు తెలుసు. ఈ ఆక్సిజన్ను అన్ని జీవులు శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి. ఆహార తయారీ ప్రక్రియలో మొక్కల ద్వారా విడుదలయ్యే ఆక్సిజన్ పరిమాణం అవి తమ స్వంత శ్వాసక్రియకు ఉపయోగించుకునే ఆక్సిజన్ కంటే చాలా ఎక్కువ. మొక్కలలో శ్వాసక్రియ పగలు మరియు రాత్రి రెండింటిలోనూ జరుగుతుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: అన్ని సజీవులు కొన్ని లక్షణాల ఆధారంగా నిర్జీవుల నుండి వేరు చేయబడతాయి. పెరుగుదల అనేది సజీవుల యొక్క ముఖ్యమైన లక్షణం, ఎందుకంటే అవన్నీ పెరుగుదలను ప్రదర్శిస్తాయి. సజీవులలో పెరుగుదల మరియు అన్ని ఇతర జీవ ప్రక్రియలకు ఆహారం అవసరం. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని స్వంతగా తయారు చేస్తాయి. జంతువులు వాటి ఆహారం కోసం మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. తిన్న ఆహారం శ్వాసక్రియ అనబడే ప్రక్రియ ద్వారా శక్తిగా మారుతుంది.